ఇలాగున ప్రభుని స్తుతించాలనే మనసు కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవాది దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఇంకా ఇలాంటి సమర్పణ కలిగిన జీవితాలు ముందు ముందు ఇంకనూ మీ అందరికి కూడా అనుగ్రహించును గాక. కష్టమైన, దుఃఖమైన, ఎండైనా, వర్షమైనా, చలైనా, అది ఏ కాలమైనా సరే అవి మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపలేవు అని చెప్పి భక్తుడు చెప్పిన రీతిగా రాబో కాలంలో ప్రభు రాకడ సమయంలో ఇంకనూ బలముగా ప్రభు కొరకు నిలబడదాము గాక. ఆమె మంచిది. మరి ఎక్కువసేపు నేను బాధపెట్టిన, ఎందుకంటే మీరు అందరూ కూడా చెమటలతో ముద్దయిపోతున్నారు. దేవుడు ఈ సమయంలో చల్లని వాతావరణం అనుగ్రహించాడు అనుకుంటున్నాను. నేను ఎండ తగ్గింది. తగ్గిందా? బయట వాళ్ళు చల్లగా ఉందా వేడిగా ఉందమ్మా? టేబుల్ ఫ్యాన్ ఉన్నా వేడి వస్తుంది. దేవునికి స్తోత్రం. మంచిది. ఎక్కువసేపు కాదు, కొద్ది నిమిషాలు విలువైన మాటలు దేవుని లేఖనాల నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ప్రతి విషయమునందును, అదే ఉందండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వాధికారమైన తండ్రి, గొప్ప దేవ, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కీర్తన ద్వారా మీ నామాన్ని మహింపరుచుకునే కృపనిచ్చారు. ఆరాధనలో తోడై ఉన్నారు. చేయబడిన విజ్ఞాపన ప్రార్థనలు నీ సన్నిధిలో చేర్చుకున్నారు. స్తోత్రాలు. వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరమును, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి ఇక్కడున్న మాకు, కుటుంబానికి, మైక్ శబ్దం ద్వారా వింటున్న వారికి ఏది అవసరమో ప్రతి మాట చేత మీరే దర్శించి బలపరిచి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మాట చదువుతున్నాను చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికల 5వ అధ్యాయము 18వ వచనము. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమై ఉంది. ప్రతి విషయంలో కూడా సంఘములో చేర్చబడిన వారు చేయవలసిన పని ఏంటంటే కృతజ్ఞత స్తుతి. పాత నిబంధన అయితే కృతజ్ఞత అర్పణ, కొత్త నిబంధన అయితే కృతజ్ఞత స్తుతి. కృతజ్ఞత అర్పణకి, కృతజ్ఞత స్తుతికి తేడా ఏంటి? కృతజ్ఞత అర్పణ అనేది ఖర్చుతో కూడింది. కృతజ్ఞత అర్పణ అనేది ఖర్చుతో కూడింది. అయితే కృతజ్ఞత స్తుతి దేంతో కూడింది? ఖర్చు ఉందా, ఖర్చు లేదా? ఏమండి? ఖర్చు లేనిది. అది హృదయపూర్వకముగా దేవునికి ఇవ్వాలి. హృదయపూర్వకముగా ప్రభువుకు తెలియపరచాలి. ఆ దినాల్లో కూడా హృదయపూర్వకముగా అర్పణ ఇస్తేనే ఆ అర్పణకు విలువ ఉండేది. ఆ అర్పణ అనేక మంది నామకార్థంగా ఇస్తూ దేవుడు దానిని తీసుకోలేని పరిస్థితిలో బైబిల్లో అనేక చోట్ల కనబడుతూ వచ్చింది. నీ బలులను నేను తీసుకుంటున్నానా, మీ నైవేద్యములు నాకు ఇష్టమా అని చెప్పి దేవుడు అనేక చోట్ల అడగడం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యథార్థముగా ఎవరైతే దేవునికి, హృదయపూర్వకముగా ఎవరైతే దేవునికి స్తుతి అర్పిస్తారో ఆ స్తుతి దేవునికి అంగీకారముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇందాక నేను ఆరాధన చేయాలని అని అనుకోలేదు. 2 స్తుతులు చెప్పించి ప్రార్థన చేసి వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు తెలియకుండా ప్రేరేపణ చేత నేను ఆరాధనలోకి వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఆరాధన చేస్తూ ఉండగా నాలో తెలియపరచబడుతున్న మాట ఏంటంటే ఇదే ఆయనకి ఇష్టమైనటువంటి కృతజ్ఞత. దేవునికి స్తోత్రం. హృదయపూర్వకముగా సంతోషముతో దేవుని చేసిన మేలను గుర్తు చేసుకుంటూ, ఆయన మరొకరికి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ప్రభువుని పొగడమే, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడమే దేవునికి స్తుతి ఇవ్వడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అంటాను, అలాగున మనం చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా కానివ్వండి, సమాజముగా కానివ్వండి, సంఘముగా కానివ్వండి, కుటుంబ పరముగా కానివ్వండి,
అది ఏ సమయమైనా ఏ స్థితిలోనైనా సరే నువ్వు అలాగునే చేయగలిగితే నువ్వు చేస్తున్నటువంటి స్తుతి దేవునికి ఒక కృతజ్ఞతా స్తుతిగా మార్చుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట కూడా మనం చూస్తే ప్రతి విషయం అందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు మన జీవితంలో లేదా ఒక రోజులో ఎన్ని కార్యాలు దేవుని ద్వారా మనం పొందుకుంటున్నామో ఆలోచన చేయండి. ఎన్ని కార్యాలు దేవుని ద్వారా మనం చూస్తున్నాం. నేను అంటాను, ఉదయం లేవడం దేవుని కృప, ఉదయం లేచి పనులు చేసుకోవడం దేవుని కృప, ఉదయం బయటికి వెళ్ళి మరలా సాయంకాల సమయానికి క్షేమంగా ఇంటికి తిరిగి రావడం దేవుని కృప. ప్రతి క్షణము కూడా దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప నీకును నీ ఇంటి వారికి దేవుడు అనుగ్రహిస్తున్నందుకు నువ్వు ఎప్పుడూ కూడా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన దానివై ఉన్నావు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అంటాను, ఖర్చు లేని పని అది. ఏం పని? అయితే అది దేవుని లేదా దేవుని యొక్క మేలును మనం గుర్తు చేసుకుంటూ హృదయపూర్వకంగా ఇవ్వగలిగితే అది నువ్వు సంతోషముతో దేవునికి ఇవ్వగలుగుతావు. ఏదో నామకార్థంగా ప్రభుకి ఇవ్వడం కాదు, కానీ హృదయపూర్వకంగా నా దేవునికి నేను స్తుతి చెప్పాలి, స్తుతి ఆ అర్పణ అర్పించాలి అనేటువంటి మనసు నీలో ఉన్నప్పుడు అది ఇంకా కూడా నీలో అభివృద్ధి కలిగే పరిస్థితిలోకి తీసుకువెళ్తుంది. కీర్తనకారుడు ఒక చోట రాస్తూ ఉన్నాడు, కృతజ్ఞత లేని వారు 1000 మంది కూలిపోతున్నారంటే. కృతజ్ఞత లేని వారి యొక్క గతి ఏంటి? కృతజ్ఞత లేని వారి యొక్క పరిస్థితి ఏంటంటే కూలిపోతారంటండి. అందుకే వాక్యంలో దేవుని చిత్తము అని కనబడింది మనకు. చూసారు ఇక్కడ? ప్రతి విషయం ముందు ఎవరు చెల్లించాలి? ఇది ఎవరికి రాస్తున్నాడు? సంఘానికే రాస్తున్నాడు. సంఘంలో ప్రతి కుటుంబము కూడా కృతజ్ఞత అర్పణ లేదా కృతజ్ఞత స్తుతి అనేది ఖచ్చితంగా చెల్లించాలి. ఆ చెల్లించుట వలన ఇలాగూ చేయుట దేవుని చిత్తము. అంటే మన దేవుని చిత్తాన్ని ఎంతగా నిర్లక్ష్యపరుస్తున్నామో చూడండి. చాలా చిత్తాలు ఉన్నాయి, చాలా చిన్న చిత్తం ఇది, కానీ ఈ చిన్న చిత్తము గొప్ప ఆశీర్వాదాలకు దారితీస్తుంది. దానికి స్తోత్రం. చిన్న చిత్తమే, పెద్దది కాదు, కానీ ఈ చిన్న చిత్తము ద్వారా నీ కుటుంబము లేదా నీ పిల్లల భవిష్యత్తు ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో నీకు అర్థం కాదు. చిన్న స్తుతి లేదా చిన్న కృతజ్ఞత ఇది దేవుడు చాలా సంతోషింపదగినది. అందుకే అర్పణలు అర్పించే విషయంలో, బలి అర్పణలు రాయించిన విషయంలో పాత నిబంధనలో ఖచ్చితంగా కృతజ్ఞత అర్పణ అనేది ఎందుకు చేర్చాడు? పాప క్షమాపణ గురించిన బలులు ఉన్నాయి, అలా రకాలు చాలా. మరి అందులో ఇది ఎందుకు చేర్చబడింది అంటే ఇది చాలా దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ అని మనం గుర్తెరగాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించదము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు మన కొరకు ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు మూలముగా ఒకప్పుడు అర్పణ అర్పించాలంటే యాజకుడి దగ్గరికి వెళ్తేనే అర్పణ అర్పించవలసి వచ్చేది. అయితే యేసుక్రీస్తు ప్రభు మూలముగా దేవునికి నీవేం చేయగలుగుతావంటే నిత్యము కూడా స్తుతి అర్పణ, స్తుతి యాగము చేయగలుగుతావు. కింద అంటున్నాడు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము. ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? నీ పెదవుల నుంచి వచ్చేటువంటి మధురమైనటువంటి స్తుతి. ఇంగ్లీష్లో రాయబడింది ఆ మాట. మధురమైన స్తుతి అంటండి. స్తుతి ఎలాగ ఉంటుందంట? స్తుతి ఎలాగ ఉంటుంది? అది ఎక్కడి నుంచి రావాలంట? పెదవుల్లో నుంచి. ఒక మాటగా కానీ, ఒక పాటగా కానీ, ఒక సాహిత్యముగా కానీ దేవుడు చేసినటువంటి కార్యమును మనం ఏం చేయాలంటే అలాగున మన పెదవుల ద్వారా. కానీ మనం స్తుతి చెప్పేటప్పుడు పెదవులు కదలడానికి మనం ఇష్టపడం. ఎందుకో తెలుసా? మీకు కనబడినటువంటి ఒక దృశ్యం లేదా కనబడిన ఒక వ్యక్తి మీ పెదాలు ఎలా నొక్కుతూ ఉంటాడు. ఏం చేస్తారు? మిమ్మల్ని ఎవరన్నా గట్టిగా బిగబెట్టి పట్టున్నారు అనుకోండి, ఏం చేస్తారు? పట్టుకో వదిలించుకోవాలని అంటారా? వదిలించుకుంటారా అండి? కానీ వదిలించుకోలేం. ఇందాక ఒక మాట చెప్పా, మీ అందరూ సుఖజీవులు. ఎవరండి? ఎంతసేపు పట్టుకుంటాడు? పట్టుకున్నాడు ఆడికి ఒక గంట పట్టుకున్నాడు అనుకోండి, వాడికి ఒళ్ళు నొప్పులు చేతుల నొప్పులు వస్తాయి,
పట్టుకున్న తర్వాత ఏం చేస్తాడు? అప్పుడు ఎలా వదిలేస్తారు కదా, అప్పుడు వదిలించుకుందాం అనుకుంటాం మనం. అండ్ అంతేనా? పోరాడు వదిలించుకుంటామా? పోరాడు వదిలించుకోవడం వేరు, వాడు బలహీనమైపోయి వదిలేయడం వేరు. స్తుతి చెప్పే సమయంలో నీకున్న అడ్డంకులు లేదా మనసు వ్యతిరేకత, ఆలోచన వ్యతిరేకత, వీటన్నిటినీ కూడా పక్కకు పెట్టి స్తుతి అనేది నీ హృదయంలో నుంచి రావడం వలన అది నీ జీవితానికి మేలు చేస్తుంది అనే మాటను గుర్తుపెట్టుకుని ఆ స్తుతి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి ఏం చేస్తుంది? ఎంతమంది నమ్ముతున్నారు స్తుతి పరిస్థితులు మారుస్తుందని? ఏమంటే నమ్ముతున్నారా? స్తుతి ఏం చేస్తే నీ ఎదురుగా మరణమే ఉన్నా, నీ ఎదురుగా కీడే ఉన్నా దానిలో తప్పించేస్తాడు దేవుడు. ఎదురుగా ఇరుగు కోటగోడే ఉన్నా కూల్పిచ్చేస్తాడు. ఎర్ర సముద్రమే ఉన్నా దాన్ని దాటిచ్చేస్తాడు. మార్గాలు వేస్తాడు దాని మీద, రోడ్డు వేయించాడు. ఇంక దేవుని స్తోత్రం. స్తుతి ఎంత బలమైంది! అది మనకి తెలియక, అది వాడికి తెలిసి మనతో చెప్పించాడు. మనకు తెలుసు, తెలియక కాదు, కానీ మనం దాన్ని తెగించి చేయలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఇంచుమించు మనం ఆరాధన క్రమంలో గంటన్నర సేపు మనం దేవుని కృతజ్ఞత స్తుతి చెల్లించాలండి, కీర్తనల ద్వారా, స్తుతుల ద్వారా. కానీ ప్రతి ఆరాధన క్రమంలో గంటన్నర మన స్తుతి చెప్పకుండా సాతాను గడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? అయిపోయింది, అక్కడ ఆశీర్వాదాలన్నీ అక్కడ ఎగిరిపోయింది. నమ్ముతున్నారు ఈ మాట? గంటన్నర సేపు మనం దేవుని ఆరాధన చేసిన తర్వాత మనతో దేవుడు మాట్లాడతాడు. మనం ఆయనకి ఇచ్చేది వదిలేస్తున్నాం, ఆయన చెప్పేది అండంగా వస్తున్నాం. ఎక్కడికి వెళ్తాయి అన్నీ తెలియకుండా ఎన్నోసార్లు బలమైన దీవెనలు, బలమైన ఆశీర్వాదాలు మన చేతులతో మనమే పాడు చేసుకోవడం గల కారణం ఏంటంటే, వాడు మేము పట్టుకోవట్లేదని నేను చెప్పట్లా. పట్టుకున్నాడు కానీ వాడు వదిలేక మీరు వస్తున్నారు. ఎవరు వదిలేక? అటు వదిలితేనే కదండి వచ్చేది. ఎప్పుడన్నా కొండ సెలవు కానీ అనకొండ కానీ పట్టుకున్నది చూడండి, వదలుతుంది. చిన్న కుక్క బిల్ల అయినా సరే దానికోసం కష్టపడుతుంది, దాని ప్రాణం కోసం. ఏదైనా సరే దాన్ని ఎవరన్నా కొట్టినప్పుడు లేదా దాన్ని ఎవరన్నా తల మీద కొడుతున్నప్పుడు అప్పుడు అది దాని బలాన్ని వదిలేసుకుంటుంది. వదిలినప్పుడు అక్కడి నుంచి ఒక్క క్షణం పారిపోద్ది. మన అందరూ అలాంటి ఏం చేస్తాడు? వదిలేకే వస్తాం. ఎవరు వదిలేక? చెప్పండి ఒకసారి. ఎవరు వదిలేక? సాతాను వదిలేకే. ఇప్పుడు వాడు పట్టుకోకూడదని చెప్పి ముందేం ప్రార్థన చేస్తామా? పొద్దుటే లేచి ప్రభా ఆదివారం పొద్దుటే లేచిపోయి ఏదైనా ఆరాధన ఉన్నప్పుడు, క్రమం ఉన్నప్పుడు, ప్రభా ఇవాళ నేను ఖచ్చితంగా లేట్ వెళ్ళకూడదు. ఆ దుర్మార్గుడు దుష్టుడు, నేను కాదు ఆడు, నన్ను అనుకుంటారు మీరు. ఆ దుర్మార్గుడు దుష్టుడు నన్ను పట్టుకోకుండా, అప్పుడు దాకా పట్టుకోడు, కరెక్ట్గా పావుగంట ముందు, అరగంట ముందు పట్టుకుంటాడండి. ఆడు దాటుకున్న తర్వాత ఇంకో దుర్మార్గు దుష్టి, అది నేను. ఆడయ్యాడంటే తర్వాత నేను తగలాడతా. దానికి స్తోత్రం కలుగును. డింపుల్ అవునంటుంది. అవునండి. ఈ దుర్మార్గుడు దుష్టుడు నేను పట్టుకోకూడదంటే, నువ్వు ఎదుర్కోకూడదంటే ముందుగానే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఏది ఎదురైనా సరే, ఏది అడ్డొచ్చినా సరే దానిని నువ్వు జయించి రాగలిగినప్పుడు ఆ రోజున నువ్వు విజయోత్సాహంతో ఈరోజు నేను మొట్టమొదటిగానే నేను జయాన్ని పొందుకుని దేవుని స్తుతించడానికి వచ్చాను అని ధైర్యంతో, ఆ ఉత్సాహంతో ప్రభువుని స్తుతించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి ఏముంది 13-15లో, ఎల్లప్పుడూ ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించదము. దేవునికి ఏం అర్పించాలంటండి? అంటే అర్థం ఏంటి? జీవఫలము. ఏం చెప్పాను అక్కడ? పెదవుల నుంచి వచ్చేటువంటి మధురమైనటువంటి స్తుతి, ఏమండి, ఫలభరితమైనటువంటి స్తుతి. మన స్తుతి బయటపడగానే చచ్చిపోకూడదు. అర్థమైందని చెప్పింది. ఒక స్తుతి ఒక విత్తనం అనుకోండి, అది బయటకు వెళ్ళగానే పాడైపోకూడదు, మాడిపోకూడదు. అది ఏమవ్వాలంటే నువ్వు చెప్పిన స్తుతి ఒక మొక్కగా మారి ఫలించాలి. నువ్వు చెప్పిన దేవుని మహిమ అనేది ఒక నీకు భవిష్యత్తులో ఆశీర్వాదంగా మార్చబడాలి. దానికి స్తోత్రం కలుగునుగా. లూకాసు సువార్త 2:14 చదువుదాం. లూకాసు సువార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు చేస్తున్నారు ఇంతకీ? ఆ పైన మాట ఉంది చదవండి. 13లో ఏముంది? ఎవరో ఎక్కడికి వచ్చి వాళ్ళకి ఏంటి పని?
అక్కడ చేస్తున్నారు సరిపోదా? పరలోక రాజ్యంలో చేస్తున్నారు కదండి, సరిపోదా? మనం అనుకుంటాం కదా, మొన్న ఆదివారం వచ్చాం, రావాల్సిన అవసరం ఏముంది, మొన్నగా వెళ్ళాం ప్రార్థనలకి, ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అయ్యాం అనుకోండి, ఇంకా తర్వాత నుంచి మనకి ఏమవుతుంది? సాధారణంగా అయితే బలం రావాలి, కానీ మొన్నగా చేసి 3 రోజులు వెళ్ళకపోయినా పర్లేదులే అని నిర్లక్ష్యం అవుతుందండి. మరి దేవదూతలు పరలోక రాజ్యంలో నిత్యము కొనియాడుతున్నటువంటి స్థితిలో ఉన్నారు కదా, వారు రేయింపగళ్ళు అని రాయబడింది బైబిల్లో. వాళ్ళు ఏం చేస్తారు? రేయింపగళ్ళు మానక గాన ప్రతిగానములతో దేవుని స్తుతిస్తున్నాయి. అది సరిపోదు అన్నట్టు యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీర అవతారముగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు కన్య మరియ గర్భములో నుంచి బయటకు వచ్చిన తర్వాత దూతలు చేసిన పని ఏంటంటే, పరలోకం నుంచి దిగొచ్చి అక్కడ ఆయనను గురించి మా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రములు చేయుచున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, పరలోక రాజ్యములో భూమి మీద దేవదూతలు స్తుతి చెప్పిన వాటికి ఆశీర్వాదాలు ఉండవు. ఉంటాయా? వారికి పిల్లలు, వారి తరములు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? ఆలోచించారు ఎప్పుడైనా? ఇప్పుడు మనం స్తుతి చెప్తున్నామంటే ఏదో ఒక మూల, ఏదో మనకు అవసరతను బట్టి స్తుతి చెప్తున్నాం. మరి దేవదూతలు చెప్పడానికి కారణం ఏంటి? ప్రశ్న వేసుకోండి. పిల్లలు ఉన్నారనుకోండి, పోనీ ఆ పిల్లలు ఎదగాలి కాబట్టి, పోనీ ఆ దేవదూతల పిల్లలు బాగుపడాలి కాబట్టి స్తుతి చెప్పారంటే అనుకోవచ్చు. ఏమండి? పోనీ ఏమన్నా మేలు పొందారు కాబట్టి. ఏం లేవు, మరి ఎందుకు చెప్తున్నారు అంత ఉత్సాహంతో? పరలోకం విడిచి కిందకి రావాల్సిన పని ఏంటి? పోనీ దగ్గర దూరం, అది ఏమన్నా దగ్గర దూరం అండి, రావాల్సిన పని ఏంటి? ఆ మనసు వారికి దేవుడు ఇచ్చేసాడండి. ఆ మనసు మనకే ఉంది, కానీ దాన్ని మనం పాడు చేసుకుంటున్నాం అంతే. ఆ మనసు మనకే ఉంది, లేదని నేను చెప్పను, కానీ దాన్ని ఏం చేసుకుంటున్నాం అంటే మనం పాడు చేసుకుంటున్నాం. దేవుని స్తుతించాలనే మనసు నీలో నువ్వుగా ప్రేరేపించుకోగలిగితే ఆ స్తుతి అనేటువంటి ఆ జీవితము నీలో నుంచి ఇంకెవరు కూడా తీయలేరు. అది ఎలా ఉంటుందంటే ఉప్పొంగుతూ ఉంటుందండి, హృదయంలో నుంచి ఉప్పొంగుతూ ఉంటుంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 57:19. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ బుద్ధి పెడతాడంట? అండర్లైన్ చేసుకోండి. దేవుడు అంటే ఏం లేదు మనకి, ఏమండి? అంటే దేవునికి ఏది ఎంత అవసరమో, అది ఆయనకి ఎంత ఇష్టమో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇశ్రాయేలులో కూడా ఎన్నో మేలులు దేవుని ద్వారా వారు పొందుకుని, ఎన్నో కార్యాలు దేవుని ద్వారా వారు చూసి కృతజ్ఞత లేక, రెండవది స్వస్థపరుస్తాను అన్నాడు కృతజ్ఞత బుద్ధిచ్చి. స్వస్థత ఎప్పుడు రావాలి? స్వస్థత ఎవరికి కావాలి? అనారోగ్యంతో ఉండేవారికి, బలహీనులకు. ఇప్పుడు ఈ అనారోగ్యాలు, ఈ బలహీనతలు రావడానికి గల కారణం, ఈ మాటను రివర్స్లో చూసి మాట్లాడుకుంటే, కృతజ్ఞత బుద్ధి లేని వారికి. ఎవరికండి? కృతజ్ఞత బుద్ధి లేనప్పుడు అంట మనకు అనారోగ్యాలు వస్తాయంటే. అందుకే దేవుడు చూస్తాడు మనకు అది మనం తెచ్చుకోలేనప్పుడు, మనం చేయలేనప్పుడు, మనకు సామర్థ్యత లేనప్పుడు, మన వల్ల కానప్పుడు దేవుడు ఆ కృతజ్ఞత బుద్ధి మనలో పెడతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేయగలడా? చేయలేడు దేవుడు. ఒకటే, నీ అంతట నువ్వు చేసుకోగలగాలి, నీ అంతట నువ్వు దాన్ని తెచ్చుకోగలగాలి. ప్రార్థించాలన్న మనసన్నా, స్తుతి చెప్పాలనే మనసైనా, యథార్థంగా ప్రభుని ఆరాధించాలనే మనసైనా, ఇవన్నీ కూడా నీకు నువ్వు తెచ్చుకోగలగాలి. నువ్వు ప్రయత్నం చేయగలిగితే అది ఖచ్చితంగా నువ్వు తెచ్చుకోగలుగుతావు. ఒకవేళ నువ్వు ప్రయత్నం చేయకపోతే ప్రభు చూసి ఏం చేస్తాడంటే, కొన్ని రోజులకి ఎలాగో వీడికి పని అవ్వట్లేదు, వీడికి పని అవ్వట్లేదు, నేనే కృతజ్ఞత బుద్ధి పెడతాను. దేనికి స్తోత్రం. ఏమంటాడండి?
చలో మరొకసారి చదవన్నమాట. వారిలో పుట్టించడం అంటే అర్థం ఏంటి? అప్పుడు దాకా ఉందనా లేదన్నా? ఎప్పుడు పుడతాం? లేని సమయంలో పుడుతుంది. దేనికి స్తోత్రం. అంటే లోపల లేక మొత్తం పూర్తిగా ఎక్కడో మూల దాక్కుంది కాదండి. అది పుట్టడం అంటే అప్పటికప్పుడుగా ఉద్భవించడం. ఈ కృతజ్ఞత బుద్ధిని మనలో దేవుడు ఏం చేయాలి చెప్పండి ఒకసారి? పుట్టించునుగాక అనండి ఒకసారి. దేవుడు మా హృదయాలలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించునుగాక. ఏమైనా ఖర్చు అవుద్దండి వస్తే? ఏమైనా ఖర్చు అవుద్ది అంటారు ఏంటంటే? అవదండి. అప్పుడు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదను అని యెహోవా సెలవిస్తున్నాడు. అన్నీ ఆయన చేసుకున్నాడు. ఇంక మనం ఎందుకండి? అన్నీ ఆయనే. మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం యేసుప్రభువే. దేవునికి స్తోత్రం. అంటే ఇంక మన ద్వారా అవ్వట్లేదు ఆయనకి. ఇంకా కనీసం సాధన చేయడం లేక కనీస ప్రయత్నాలు మనలో లేనప్పుడు ఆయన పుట్టిస్తాడు. ఇంకా ఎందుకంటే అది లేకపోతే మనం నశించిపోతాం. కృతజ్ఞత చెల్లించలేని స్థితిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా అది నీ జీవితంలో నేను ఇంకో వెనక్కి గంటేసే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించడం అనేది మర్చిపోకూడదు. దానికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 33వ కీర్తన, కీర్తన గ్రంథం 33వ కీర్తన 1వ వచనం చదవమ్మా. యెహోవాను బట్టి ఎవరు చేస్తారంట? ఎవరు ఈ నీతిమంతులు? ఎవరు? విశ్వాసులు. ఎవరండి? ప్రభుని ఎరిగిన వారు, ప్రభువు యొక్క కృపలో నడిపించబడుతున్నవారు. ఇక్కడ నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట విశ్వాసులకు. ఏమండి? యథార్థవంతులు. ఒక నీతిమంతులు యథార్థవంతులు 2 పేర్లు చెప్తున్నాడు. ఎవరో వీళ్ళు చేసే పని ఏంటంటే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థవంతులకు అది శోభస్కరము. శోభస్కరం అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఘనత. అది మనకు ఘనతగా ప్రభు పెడతాడు. స్తుతి చేసేవారిని ఎప్పుడు కూడా దేవుడు కింద వదిలేడండి. స్తుతి చేసేవారు ఎప్పుడు కూడా అవమానము పాలుగా నిలబడరు. దావీదు అరణ్యములో ఒక ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నప్పుడు స్తుతి చేయడం మొదలుపెట్టాడు. ఏమండి? ఎన్నిక లేని వాడుగా ఉన్నప్పుడు, కడపటి వాడుగా ఉన్నప్పుడు, గొర్రెలు కాసుకునే స్థితిలో ఉన్నప్పుడు దావీదు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. ఆ స్తుతి 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 చెప్పడం 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 దేవుడు దావీదుని ఎంతగా హెచ్చించాడంటే సౌలుకి 1000 కొలది, దావీదుకు తగ్గలేదండి. అంటే సౌలు స్తుతి చెప్పే మనసు కలిగినోడు కాదు, కానీ దావీదు స్తుతి చెప్పడం వలన అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దావీదును గణపరిచారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశారు? అందుకని నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నువ్వు దేవుణ్ణి ఎంతగా గణపరుస్తావో దేవుడు కూడా నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఎంతగా ప్రభుని స్తుతిస్తావో ప్రభువు కూడా నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే వాక్యం చెప్పబడుతుంది, మొదట నీ స్తుతి కొద్దిగా ఉండొచ్చేమో కానీ తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. దావీదు ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు దేవుని కోసం బంగారము, వెండి, వజ్రాలు, విలువైనటువంటి రాళ్ళు, దేవుని మందిరము కొరకు సమస్తమును కూడా సమకూర్చేసాడండి. డబ్బులు లేనోడు. ఒకప్పుడు ఏమున్నాయి? పనికి వెళ్ళేవాడండి. తండ్రి గొర్రెలు, సొంత గొర్రెలు కూడా కాదు, ఇంకొక గొర్రెల మందు కూడా కాసేవాడు అప్పుడప్పుడు. కానీ ఎప్పుడూ కూడా తనకంటూ ఏమీ లేని స్థితిలో ఉన్నవాడు దేవుని మందిరం కోసం సమకూర్చాడంటే చిన్న విషయమా? ఇంకొక గొప్ప విషయం తెలుసా? దావీదు యొక్క మనస్సు లేదా దావీదు యొక్క ఆశ దేవుడు ఖచ్చితంగా నెరవేరుతానని చెప్పాడు. దానికి స్తోత్రం. అంటే ఆ మనస్సును కూడా దేవుడు ఎంతగా ప్రేమించాడు చూడండి. నువ్వు చెప్పే స్తుతి లేదా గణపరిచేటువంటి నీ మనస్సు దేవుడు నీ ఆలోచనలు కూడా నెరవేర్చడానికి ఇష్టపడతాడు. నీ ద్వారా మాత్రమే కాదు,
నీ తరతరముల మీద కూడా నీ దేవుని యొక్క కృప ఉంచడానికి ఇష్టపడతాడండి. ఆయన అదే వాగ్దానం చేసుకుంటాను. మీతో చదివించాను కీర్తన గ్రంథములో కొన్ని మాటలు ఉన్నాయి, దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు. అధ్యాయంలో సగం వచనాలన్నీ కూడా దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానాలే మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకని వాగ్దానాలు ఇవ్వాలి? దావీదు ఏం చేశాడంట? దినమున ఒక 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. అది ఎంత కష్టం మనకి, చాలా కష్టం అండి, అవునా? 7 సార్లు స్తుతి చెప్పాలి. అయ్యి బాబాయ్ ఎంత ఖర్చు అయిపోద్దో, బలం తగ్గిపోద్ది. వాగమంటే గంటల తరబడి వాగుతాం, నాన్ స్టాప్గా వాగుతాం. పొద్దున్న 6 మొదలెట్టి రాత్రి 12 దాకా వాగమనండి. ఈ జియోడు వచ్చాక ఇంకా ఎక్కువ వాగుతాం మొదలెట్టాం అండి, అంతేనంటారా? ఎంతసేపు వాగుతాం, కానీ అందులో ఒక 7 సార్లు స్తుతి చెప్పండి, ఒక 3 సార్లు ప్రార్థన చేయండి అని దావీదు చెప్తుంటే అది మాత్రం చేయలేకపోతుంది. దావీదు తన అంతఃపురంలో ప్రత్యేకంగా ఒక ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకుని గోనె పట్ట కట్టుకుని, రాజు స్థానంలో ఉండి కూడా గోనె పట్ట కట్టుకుని 3 మార్లు దినానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు అంటాడు. దేవునికి స్తోత్రం. అది ఎంత ప్రార్థించాడో అంత హెచ్చించబడ్డాడు. దేవుడు హెచ్చించాలనుకుంటే ఏ నరుడు కూడా ఆపలేడు. సౌలు ఏట్లు ఇసిరినా ఏట్లు ఏం చేయలేకపోయాయి, బాణాలు ఇసినా బాణాలు ఏం చేయకపోయాయి. ఆఖరికి దావీదు తన సొంత కుమారుడు అబ్షాలోము చంపడానికి వచ్చినా ఏం చేయలేకపోయాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. స్తుతికి ఎంత శక్తి ఉంది తెలుసా? నీ శత్రువు కూడా నేను పట్టుకోలేడు. నీ శత్రువు నువ్వు దొరకవు. ఆడు అనుకుంటాడు ఇంతే ఉన్నాడు పట్టేసుకుందాం అనుకుంటాడు, నా దగ్గర 100 మంది అన్నాడు ఒంటరికున్నాడు అనుకుంటాడు. కానీ నీ పక్షంగా ఉన్నవాడు సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పి గుర్తించుకోవాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆఖరి మాట చూసుకుని ముగించేసుకుందాం. 97వ కీర్తన 12వ వచనం. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. నీతిమంతులారా యెహోవా యందు, ఎవరి యందు? దేవుడు అంటే సంతోషం రావాలి, దేవుడు పని అంటే సంతోషం రావాలి, దేవుని కార్యం అంటే సంతోషం రావాలి, దేవుని కార్యములు లేదా దేవుని యొక్క చిత్తం కోసం అంటే మనకి సంతోషం రావాలి. తర్వాత అంటున్నాడు ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. ఏం చేయాలంటే అండి, కృతజ్ఞతాస్తుతులు. ఏ విషయంలోనైనా సరే నీ స్థితి కొంచెం ఉన్నా ఎక్కువగా ఉన్నా మాదిరిగా ఉన్నా ఎలాగున్నా సరే నువ్వు ప్రభువానికి స్తోత్రం, ఆయన స్తోత్రం ఆయన అది చెప్పడానికి ఏమవుద్దండి? చిన్న మాట ప్రభువానికి అలవాటు అయిపోవాలండి. మనకు అది అలవాటు అయిపోవాలి. నిద్రలో కూడా స్తోత్రం అనాలి, ఆవులంత వచ్చడం అనాలి. ప్రతి విషయంలో కూడా నువ్వు అదొక అలవాటుగా నువ్వు మార్చుకోగలిగితే నువ్వు చెప్పే స్తోత్రాలు ఏమవుతుంది తెలుసా? ఒకరోజు నేను ఒక గొప్ప ప్రాకారంలో తీసుకువెళ్తాయి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా బలం ఉంది అందులో. చాలా చిన్న పదమే, మనకి కనబడినటువంటి పదమే, దాని బలం తెలియదు మనకి, కానీ దాని ద్వారా గొప్ప 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 కార్యాలు, గొప్ప యుద్ధాలే దేవుడు విజయాన్ని అనుగ్రహించేశాడు. మన జీవితంలో ఆ స్తుతి అనేది నువ్వు నేర్చుకోగలిగితే, దావీదులాగా ట్రై చేద్దాం. దినానికి ఎన్నిసార్లు? 7 సార్లు. అంటే ఎంతసేపు? ఒక 5 నిమిషాలు పెట్టుకోండి, ఎక్కువసేపు వద్దు. 7 5 సార్ ఎంత ఏమండి? 35. పోనీ 10 మినిట్స్ పెట్టుకోండి. బాబాయ్ పెంచేస్తున్నారు ఇలా, వద్దులు 5 సార్లు. 5 నిమిషాలు చాలా త్వరగా అయిపోద్దండి, అవునా? 5 నిమిషాలు ఏం చేద్దాం? ప్రభువా ఏం లేదు, మోకరించి 2 చేతులు పైకెత్తి ఖాళీ ఉన్నప్పుడు మీరు 5 నిమిషాలు మర్చిపోతున్నారు అనుకో, మనకు అసలు మతిమరుపులు ఎక్కువ. ఒకసారి పెట్టేసుకోండి. 7 5 సార్ ఎంత? అయిపోయి మళ్ళీ ఒకసారి 30 నిమిషాలు ప్రార్థన చాలా కష్టం అయిపోద్ది. ఏమంతేనా? అప్పుడప్పుడు చేయలేము, ఒకేసారి చేయలేము. పోనీ వారం అంతా కలిపి ఒకసారి చేద్దామా? 35 × 7 ఎంత? 35 × 7 అండి 2.45. అంటే ఇంచుమించు ఒక ఆదివారం. అదన్నా చేస్తున్నామా? ఏం చేద్దాం, ఇంకేం చేద్దామండి? ఇంట్లో 7 5 35 చేయలేం. పోనీ ఇంటి దగ్గర కూర్చుని మనం 7 రోజులు కలిపి ఒక రోజు 2 గంటలు 45 నిమిషాలు చేయలేం. పోనీ చర్చిలో 2 గంటలు 45 నిమిషాలు గడపగలుగుతామా? అయ్యి బాబాయ్ కాలు పట్టేస్తున్నాయి బాబాయ్, నడుము పట్టేస్తుంది బాబాయ్. పోనీ 2 గంటలు 45 నిమిషాలు స్తుతి చెప్తామని ఏమన్నా? కాదు. నేను చెప్పే సోదింటారు. సోదేనా కాదా? ఏంటది?
దేవునికి స్తోత్రం. ఫోన్లో లైన్లో ఉన్నారమ్మా. స్తుతి చేసి చూడండి, మీ పరిస్థితులు మారకపోతే నన్ను అడగండి. దేవునికి స్తోత్రం. చేయండి, ఏం లేదు, స్తుతి చేయండి. ప్రార్థన ఒక్కొక్కసారి మనకి ఏం ప్రార్థించాలో తెలియదు. చాలామంది అంటారు, ఏం చేస్తామండి ప్రార్థన, మోకరించి ఒంటికంట రాక్షసులా చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అవన్నీ మానేసి ఏం అక్కర్లా, మీరు కూర్చోగలిగితే కూర్చోండి, నుంచోగలిగితే నుంచోండి, మోకరించండి. ఏసయానికి స్తోత్రం, ఏసయానికి స్తోత్రం, ఏసయానికి స్తోత్రం, ఏసీ అని చెప్పండి చాలు. నువ్వు తెలియకుండానే నీకు లోపల బూస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఏమొస్తుంది? తాగరా ఇప్పుడు బూస్ట్ తాగరా? 5 రూపాయల ప్యాకెట్. అసలు అది పని చేయదు. అసలు బూస్ట్ బయట పని చేయదండి. చెప్తా నీకు కలవరం ఉంటుంది. ఎప్పుడన్నా మనసులో తెలియని కలవరం స్టార్ట్ అవుద్ది. ఏదో కీడు జరుగుద్దేమో, ఏం చేయక్కర్లా, మోకరించు, స్తోత్రం స్తోత్రం. ఆ కీడుని దగ్గర పారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ స్తుతికి అంత బలం ఉందండి. ఎరుకో కోట గోడ కంటే కూడా నీకున్న శ్రమలు పెద్ద ఎక్కువ కాదంట. నేను గోడ మందం ఎంత తెలుసా? ఈ గది అంతా. ఈ గది కూడా ఇలాంటి గదులు 2 రెట్లు కలిపితే అంత మందమైన గోడనంట దేవుడు ఏం చేశాడు, ఒక 30-40 ప్రొక్లైనర్లు పంపించాడు అంటండి పాపం. పంపాడండి. లేకపోతే అదేదో బాంబు ఉందంట కదండి, మొత్తం ఇప్పుడు పడింది కదా, హిరోషిమా బాంబు ఏదో, అది వేసాడంటండి. అవునా? ఏమండి? న్యూక్లియర్ బాంబు వేయించాడు అంటండి. అవునా? ఏం చేయలే. 7 రోజులు 7 సార్లు స్తుతులు చెప్పమన్నాడు అంతే. దేనికి స్తోత్రం. ఆఖరి రోజు ఏమైంది తెలుసా? ఎవ్వరూ దాన్ని ముట్టుకోకుండానే, ఎవరూ దాని మీద చెయ్యకుండానే అమాంతం కింద పడిపోయింది అంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇరుకో గోడ కంటే కూడా మా శ్రమలు గొప్పయండి. పెద్ద అన్నలు చేతులు ఎత్తండి ఒకసారి. అందులో ఒక పొర కూడా ఉండదని మనకు చెప్పాలంటే. కానీ దానికే ఇవ్వబోయే నా వల్ల నాలాంటి బతుకు ఇంకెవరికి వద్దు, నాలాంటి శ్రమలు ఎవరికి వద్దు, నాకున్న జీవితం ఇంకెవరికి వద్దు అని ఏడు చేస్తూ ఉంటాం. సహోదరులారా, నీ దేవుడు నిన్ను క్షేమంగా ఉంచాడు, దాన్ని బట్టి స్తుతి చెప్పు చాలు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆయన మన యందు భీకరమైన కార్యాలు చేయబోతున్నాడు. మన ఊహకు అందనటువంటి గొప్ప గొప్ప మేలు ప్రభు రాబోదినాలు చేయబోతున్నాడు. దాన్ని బట్టి మనం స్తుతించుదాం చాలు. దానికి స్తోత్రం కలుగునుగా. స్తుతి చేయడం అనేది యథార్థవంతులకు శోభస్కారము. నీతిమంతులారా యెహోవా నామమును బట్టి సంతోషముతో ఆనందగానములు చేయండి. ఈ స్తుతి ద్వారానే మనము దేవుని యొక్క కృపను ఇంకను మనం పొందుకోగలుగుతాం. స్తుతి చెప్పడం అనేది కూడా దేవుని చిత్తమై ఉంది కనుక స్తుతులతో మన జీవితాలను ఇంకను ప్రభువుకు అర్పించుకుందాం. హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అర్పణలు నిత్యం కూడా ప్రభువుకు మనం అర్పించుకుందాం. అటు కృపతో దేవుడు మనందరినీ బలపరిచి దీవించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.